చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలల టైం అయింది. ఈ 9 నెలల్లో వాళ్ళకు 164 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి కూటమికి వచ్చే ప్రతి ఎమ్మెల్సీ కూడా వాళ్ళ ఖాతాలోనే పడుతుంది. అండ్ ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక ఎమ్మెల్సీని నియమించాలి అనుకున్నా కూడా డెఫినెట్లీ ఆ ఎమ్మెల్సీ అంటే ఒక అర్హత ప్రకారమో లేకపోతే ఇచ్చిన మాట ప్రకారమో అయితే పిఠాపురానికి చెందినటువంటి వర్మ, టీడీపీ వర్మకి ఇవ్వాలి. ఎందుకని అక్కడ జనసేన అధ్యక్షుడు పోటీ చేసినప్పుడు అటు జనసేన అధ్యక్షుడితో పాటు టీడీపీ అధ్యక్షుడు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఆయనతో పని చేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వర్మను దేకట్లే జనసేన వాళ్ళు, వాళ్ళ క్యాడర్ను దేకడం లేదు. వర్మ మీదనే బీర్సీసాలు రాళ్లతో దాడి చేస్తే ఆయన కారు మీద వాళ్ళ అనుచరుల గురించి చెప్పక్కర్లేదు. అండ్ అక్కడ గౌరవం కూడా ఉండడం లేదని వర్మతో పాటు వాళ్ళ అనుచరగణం కూడా వాపోతూ ఉంది. ఈ క్రమంలో వర్మకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడానికి జనసేన పార్టీ వాళ్ళే అడ్డుకుంటున్నారు, జనసేన అధ్యక్షుడే అడ్డుకుంటున్నారు అన్నది వర్మకు సంబంధించినటువంటి అనుచరులను టీడీపీ క్యాడర్లో కూడా అభిప్రాయం బలంగా ఉంది. ఇటువైపు జనసేన వైపు నుంచేమో ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఏనున్నారు, మరొకవైపు పిఠాపురం అంతా ఏమంటారు ఆ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి నాగబాబు గారికి ఏమో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అండ్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబును జనసేనలో చేర్చుకున్నారు. కానీ అక్కడి నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఆ క్యాలిబర్ ఉన్నటువంటి వర్మకేమో ఏ పదవి ఇవ్వలేదు, ఆయనకి ఎక్కడా చెల్లుబాటు కాకుండా చూస్తూ ఉన్నారు. అసలు మాట ఇచ్చారు, ఆయనకు మాట నెరవేరితే ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి, కానీ అసలు దేకను కూడా దేకడం లేదు. ఎందుకు దేకడం లేదనేది ఓపెన్ సీక్రెటే. మరో పార్టీ వాళ్ళకు సంబంధించి భయపడి మరో పార్టీ వాళ్ళకు అబ్జెక్షన్ ఉంది అని వర్మకు ఇవ్వకపోవడం ఏంటి అని టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. అండ్ అదే సమయంలో చాలామంది నాయకులు కూడా పదవుల మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో ఆ నాయకుల అనుచరగణం అండ్ తెలుగుదేశం పార్టీలో కూడా కొందరు అంటూ ఉన్నది, బాగా వాడుకున్న తర్వాత ఈ విధంగా వదిలేస్తే భవిష్యత్తులో అయినా పార్టీ కోసం ఎవరు కమిటెడ్గా పనిచేస్తారో అన్న ప్రశ్నలు టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. వర్మను మామూలుగా వాడుకున్నారా, వాడుకొని వదిలేసినట్లేగా. ఇంక మళ్ళీ ఎమ్మెల్సీ ఇప్పుడు 2027 వరకు ఉండాలి. ఫస్ట్ ఇస్తామన్నారుగా, అంటే మరి ఎందుకు అక్కడ ఇవ్వలేదు? డెఫినెట్లీ ఇంకో పార్టీ వాళ్ళు వద్దన్నారనే కదా. మరి ఇంకొక పార్టీ వాళ్ళ కోసం టీడీపీలో ఉన్న వాళ్ళను బలిపడం ఏంటి అనేది టీడీపీ క్యాడర్ మాట. చాలామంది ఆయన ఇప్పుడు దేవినేని ఉమా గారు ఉన్నారు, ఒక రకంగా ఆయన పొలిటికల్ లైఫ్ క్లోజే. చాలామంది ఆశలు పెట్టుకున్నారు. బుద్ధ వెంకన్న అయితే రక్తం కోసి అదేదో చంద్రబాబు గారికి రక్తాభిషేకం చేశారు, ఆయన రక్తం కోసి. సరే ఇంకా ఆయన పిచ్చితనానికి అడ్డు అదుకుండదు, అది వేరే విషయం అనుకోండి. ఇచ్చినా ఇవ్వకుండా ఆయనకు వేరే చోట ఇంకేం ఆప్షన్ ఉంది? ఇచ్చినా ఇవ్వకుండా ఇందులోనే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సరే అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకపోవడం తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళకు మాటిచ్చి చాలామంది ఆశలు పెట్టుకొని ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ దగ్గర నుంచి టీడీ జనార్దన్ దగ్గర నుండి విశాఖకు చెందిన ఒక మైనారిటీ నేత దగ్గర నుంచి చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. అండ్ అసలు యాక్చువల్గా ఇవ్వాల్సిన వాళ్ళను మొన్న ఎన్నికల్లో బాగా మాటిచ్చి వాడుకున్న వర్మ లాంటి వాళ్ళను ఇప్పుడు ఇవ్వకుండా వదిలేయడం పార్టీ మీద ఏ విధంగా పాజిటివ్ సంకేతాలు క్యాడర్లోకి పంపుతాయి ఇటువంటివన్నీ అని వాళ్ళ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడాన్ని మనం చూడవచ్చు.